నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. రోజు రోజుకు పరిస్థితి మరింత క్షీణించిపోతోంది. యుద్ధం ఇక ఆగదా అన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తుతోంది. మొత్తం భారత్ కాదు, ప్రపంచ దేశం మొత్తం కూడా అల్లాడుతోంది. నిన్న రాత్రి జరిగినటువంటి దాడుల్లో గత 24 గంటల్లో ఇరాన్ లక్ష్యంగా 140 ప్రాంతాల్లో అమెరికా దాడులకు దిగబడింది. ఆదివారం అమెరికా ఇరాన్లోని ఖేష్ము, సిరిక్, బందర్ అబ్బాస్తో పాటు జాస్క్, బుషహర్, ఖోండాబ్, బందర్ ఇంకా చాలా ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఒక 140 టార్గెటెడ్గా క్షిపణులతోటి, డ్రోన్లతోటి దాడులు జరిపింది. అయితే దీనికి రియాక్ట్ అవుతూ అటు కువైట్తో పాటు బహ్రెయిన్లో అమెరికా సైనిక స్థావరాలు ఎక్కడున్నాయో వాటిపైన కూడా దాడి చేసినట్టు ఇరాన్ ఇవాళ ప్రకటించింది. సో రోజు రోజుకు పరిస్థితి క్షీణించిపోతోంది. మరోవైపు హర్మూజ్ జలసంధిపై అమెరికా ఆంక్షలే ఉండాలి, అమెరికా పెత్తనమే ఉండాలని అమెరికా గట్టిగా వాదిస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో తగ్గేదే లేదంటోంది ఇరాన్. దీంట్లో భాగంగానే ఐఆర్జీసీ ప్రకారం కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరం దగ్గరనటువంటి ఇంధన ట్యాంకులతో పాటు పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థల్ని, అట్లాగే అహ్మద్ అల్ బైజ్ జాబెర్ వైమానిక స్థావరం ఉన్నటువంటి రాడర్ వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకున్నారు. దాంతోపాటు ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేని సలహాదారు ఎవరైతే రేజా ఉన్నాడో, అణుబాంబుల కంటే హర్మూజ్ జలసంధి ఇరాన్కు చాలా ముఖ్యమైంది. ఎట్టి పరిస్థితుల్లో అంటే దీని అర్థం అణుబాంబులైనా వదులుకోవడానికి సిద్ధమేమో కానీ హర్మూజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము, అది మా ఆత్మగౌరవంతో సమానం అంటూ కూడా ఐఆర్జీసీ ఇప్పటికీ హెచ్చరించడం పెట్టింది. దీనికి అమెరికా కూడా అంతే తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవుతోంది. మరోవైపు ఒమన్ సమీపంలో దాడి జరిగింది. ఒమన్ సమీపంలో దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక నౌక పైన దాడి జరిగింది. ఆ నౌకలో 11 మంది భారతీయులు ఉన్నారు. దాంట్లో 10 మంది క్షేమంగా ఉంటే ఒకరు మాత్రం గల్లంతయ్యారు. అయితే ఈ దాడిని భారత్ ఖండించింది. ఒమన్ తీరంలో ఉన్నటువంటి జిఎఫ్ఎస్ గెలాక్సీ అనేటువంటి వాణిజ్య నౌక పైన దాడి జరిగింది. ఈ నౌకలో 11 మంది భారతీయులు ఉన్నారంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. వాళ్ళలో 10 మంది సురక్షితంగా ఉంటే ఒకరు గల్లంతయ్యారు. ఈ దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. గల్లంతైన భారతీయుడి కోసం ఇప్పటికే గాలింపు జరుగుతోంది. సహాయక చర్యల్ని మస్కట్లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయం, ఒమన్ ప్రభుత్వ సమన్వయంతో పర్యవేక్షణ అయితే జరుగుతోంది. ఈ ఆపరేషన్కు సహకరించినందుకు అటు ఒమన్ అధికారులకు కూడా భారతదేశం ఇప్పటికే ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. అయితే 300 ఇరాన్ స్థావరాలపైన దాడి చేసినట్లు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకారం ఈ వారం 3 రోజుల్లో అమెరికా ఇరాన్కు చెందినటువంటి 300కు పైగా సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుంది. లెబనాన్ పైన కూడా ఇజ్రాయెల్ కొత్తగా దాడులు మొదలుపెట్టింది. మళ్ళీ దక్షిణ లెబనాన్లో ఉన్నటువంటి నబాటియే జిల్లాలో ఉన్నటువంటి కాఫర్ టెబ్నిట్ వద్ద అక్కడ ఇజ్రాయెల్ కాల్పులు జరిపాయి. అయితే అక్కడ ప్రాణ నష్టం ఏం జరగకపోయినా కానీ కొంత ఆందోళన మాత్రం కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్ ఇప్పటికే చాలా గంభీరంగా మాట్లాడుతోంది. మా తండ్రి మరణానికి మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ఇరాన్ నూతన సర్వోన్నత నాయకుడు అంటున్నారు. అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత చేసినటువంటి మొట్టమొదటి ప్రకటనలో నూతన సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ తన తండ్రి యుద్ధంలో చనిపోయిన వారి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పడం ఇది చాలా సంచలనంగా మారుతోందని చెప్పాలి. మరోవైపు ఇరాన్ కూడా అణుస్థావరాల్ని మళ్ళీ పునర్నిర్మిస్తోందంటూ కూడా ఒక వాదన వినిపిస్తోంది. సో శాటిలైట్ ఫొటోస్ ఆధారంగా ఇరాన్ పర్చీన్తో సహా కొన్ని అణుస్థావరాలకు ఇప్పటికే మరమ్మతుల నిర్మాణం కూడా పూర్తి చేస్తోందంటూ కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇది అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించే అవకాశం కూడా కనిపిస్తోంది ఇప్పుడు ఈ వస్తున్నటువంటి ఈ సర్వేల ఈ అప్డేట్స్ ప్రకారం. సో అమెరికా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్తున్నారు. సో ఈ రాత్రి జరిగినటువంటి దాడి వాస్తవానికి చాలా తీవ్రమైనటువంటి దాడి అని చెప్పాలి. దీంట్లో భారతీయ నావికుడు గల్లంతు కావడం, ఈ 24 గంటల్లో 140 ఇరాన్ లక్ష్యాలను అమెరికా టార్గెట్ చేస్తూ దాడులకు దిగింది. మనం చూడొచ్చు రాజ్ న్యూస్ స్క్రీన్ పైన. సో హర్మూజ్ జలసంధి పైన నౌకల పైన జరిగినటువంటి దాడితో పాటు రాత్రి జరిపినటువంటి దాడులకు సంబంధించినటువంటి విజువల్స్. మురళీ మనోహర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. మురళీ మనోహర్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. యుద్ధం ఇక ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు.
సో ఇరాన్ ఇంకా అణు కార్యక్రమాలు చేస్తోందంటూ శాటిలైట్ల నుంచి మేము పరిశీలిస్తున్నామంటూ అమెరికా చెప్తోంది, ఇజ్రాయెల్ చెప్తోంది. సో మళ్ళీ ఇరాన్ పునర్నిర్మిస్తోంది. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, మా తండ్రి మరణానికి మేము ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాం, పగ తీర్చుకుంటాం అంటున్నారు. అవసరమైతే అణు కార్యక్రమాన్ని అయినా వదులుకుంటాం, కానీ హర్మూజ్ను మాత్రం వదులుకోమని చెప్తున్నారు. సో రాత్రి జరిగినటువంటి దాడి తర్వాత పరిణామాలను ఎట్లా చూడాలి? ఈ యుద్ధానికి ఇప్పట్లో అంతం ఉండేటువంటి అవకాశం కనిపిస్తోందా కనుచూపు మేరలో ఎక్కడైనా? అవునండి, ఇది నిజము. మళ్ళీ మొదటికి వచ్చేసింది కథ, స్క్వేర్ 1కి వచ్చేసింది. అటు ఇటు తిరిగి యుద్ధం ఆగిపోతుంది కాస్త, ఇప్పుడిప్పుడే శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి అని ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ యుద్ధం మొదలైపోయింది. యుద్ధము తీవ్రత కూడా పెరిగిపోయింది. ఊరికే ఆషామాషిగా అక్కడ ఒక మిసైల్ ఇక్కడ ఒక మిసైల్ వేసే పద్ధతి కాకుండా 140 కేంద్రాల పైన ఒక్కసారి అమెరికా విరుచుకుపడింది. కమ్యూనికేషన్స్ ను కంప్లీట్ గా దెబ్బతీసింది. కీలకమైన స్థావరాలపైనే అమెరికా దెబ్బ కొట్టింది. అయితే ఈ యుద్ధము ఆగిపోవడానికి ఏం రాలేరు అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇది మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అణు కార్యక్రమాలని కొనసాగించినందుకే అమెరికా కోపం వచ్చింది అనేది శుద్ధ అబద్ధం. ఎందుకంటే అది దాంతో యుద్ధం ప్రారంభించింది దానికోసం చేయలేదు. యుద్ధం ప్రారంభించింది ఎందుకంటే నెతన్యాహు మొన్న ఈ మధ్య శనివారం ఈ రోజు అమెరికా వెళ్ళొచ్చాక శుక్రవారం ముందే వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత డిక్లేర్ చేశారు ట్రంప్ వచ్చేసి సీజ్ ఫైర్ అనేది ఆగిపోయింది, దేర్ ఇస్ నో మోర్ సీజ్ ఫైర్, కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేము బ్రేక్ చేసేస్తున్నాం, యుద్ధం కొనసాగుతుంది అనేటువంటి ప్రకటన చేశారు. ఏ కారణంతో చేశారు అంటే అణ్వాయుధాలు సమకూర్చుకుంది కనుక చేశాను అనే విషయమే చెప్పలేదు. కనుక ట్రంప్ ఎప్పుడైనా చెప్పినప్పుడు ఫస్ట్ చెప్పేదే కరెక్ట్. ఆయన అకారణంగానే సీజ్ ఫైర్ ఆగిపోయింది అని చెప్పాడు. అకారణం అని ఎందుకు అంటున్నాను అని అంటే, ఇదిగో నెతన్యాహు ఏం చెప్పాడో మనకు తెలియదు. యుద్ధము ఎన్నడూ నెతన్యాహు ఆపలేదు, యుద్ధంలో ఉన్నాడు. ఇక్కడ అమెరికాపై ఇరాన్ తో చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా, శాంతి చర్చలు, ఎన్నడూ కూడా నెతన్యాహు కానీ ఇజ్రాయెల్ కానీ యుద్ధ విరమణ చేస్తున్నాం, కాల్పుల విరమణ చేస్తున్నాం అని అనలేదు. యుద్ధం కొనసాగించింది. ఎందుకంటే లెబనాన్ తో తన ఫైటింగ్ ఏదైతుందో అది కొనసాగుతుంది, దాడులు చేస్తూనే ఉంది. హిజ్బుల్లాను అటాచ్ చేయాలి, భూమిపైన లేకుండా చేయాలనేటువంటిది ఇజ్రాయెల్ కోరిక. అల్టిమేట్ గా మనకు అర్థం కావాల్సింది, ఈ యుద్ధం అమెరికా కోసం కాదు, ఈ యుద్ధం ఇజ్రాయెల్ కోసం. ఇజ్రాయెల్ కోసం ఇజ్రాయెలే చేయించింది, అమెరికా చేసింది. కనుక అయతుల్లాను చంపింది కూడా ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ చెప్పింది, అమెరికా కాల్చింది. కనుక భుజం అమెరికాది, తుపాకీ ఇజ్రాయిల్. ఇది మనకు అర్థం అవుతా ఉంది. కనుక ఏం చెప్పాడో తెలియదు. ఓపెన్ గానే తిట్టుకున్నారు ఇద్దరు కూడా. నువ్వు ఆపేసుకో, నేనేం ఆపను అని చెప్పి నెతన్యాహు అన్నాడు, ఒరే నీతో నాకేం పని ఉంది, నేను యుద్ధం ఆపేస్తాను, నువ్వు చెప్పినట్లలో చేయడానికి కాదు అని పబ్లిక్ గా చెప్పాడు. మరి ఎందుకు ఇద్దరు కలిశారు, మళ్ళీ ఎందుకు కొనసాగించారు, వాళ్ళిద్దరి మీద ఏం నడిచింది అనేది మనకు తెలియదు. టోటల్ గా నెతన్యాహు యొక్క కోరిక మేరకే యుద్ధం కొనసాగుతుంది. నెతన్యాహు ఇరాన్ అంతం చేయడమే నెతన్యాహు యొక్క ధ్యేయం. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్లో ఎన్నికలు ఉన్నాయి, నవంబర్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. కనుక ఎన్నికల్లో ఎక్కడ కూడా నెతన్యాహు గెలిచే పరిస్థితి లేదు. ఇజ్రాయిలీస్ చాలా కోపంగా ఉన్నారు. కనుక గతంలో పోయిన ఏడాది అక్టోబర్లో ఏదైతే హమాస్ చేసిన దాడి ఈ ఇజ్రాయెల్ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. 1000 మందిని ఒక్కటే రోజు, ఆదివారం రోజు మటాస్ చేశారు. కనుక నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రజలు అడుగుతున్నారు అక్కడ. ఇప్పుడు ఈ చేసిన దాడులతో ఇజ్రాయెల్ ప్రజలు హ్యాపీగా లేరు. అందుకే ఎలా సంతృప్తి చెందించాలనో, వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయాలనో నెతన్యాహుకు అర్థం కావడం లేదు. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది, యుద్ధం వెనకాల ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ కోసమే యుద్ధం జరుగుతా ఉంది. అంటే ఇప్పుడు ఇందులో ఇంకొక పాయింట్ సార్, ట్రంప్ను చంపేస్తారు, ట్రంప్ను చంపడానికి కుట్ర జరిగింది అన్నది కూడా యుద్ధంలోంచి అమెరికా బయటికి వెళ్లకుండా ఉండడానికి నెతన్యాహు ప్లే చేసిన ఒక ప్లే కార్డ్ అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు ఇది? పక్కా దాంట్లో అనుమానమే లేదు. అసలు మా ఏజెన్సీస్ తెలుసుకొచ్చిన అతి రహస్యమైన సమాచారం ఏంటంటే, ఇదిగో ఇప్పుడిప్పుడే ఇరాన్ తయారైపోయింది, అయ్యా ట్రంప్ నిన్ను ఖతం చేయబోతుంది, దీని కొరకు మాస్టర్ ప్లాన్ తయారైపోయింది అని పబ్లిక్ గా కూడా చెప్పేసింది, ఓపెన్ గానే చెప్పింది. దాంతో ట్రంప్ మనవాడికి
పేరుకు అమెరికా అధ్యక్షుడే కానీ బుద్ధి తక్కువ, ఆవేశం ఎక్కువ ఆయనకు. అవి నన్ను చంపేస్తారా, 1000 మిసైల్స్ తో బుగ్గిపాలు చేస్తాను ఇరాన్ అని స్టేట్మెంట్ ఇచ్చాను. నేను చచ్చాక కూడా ఇరాన్ పైన మారుమవుతుంది, బూడిదైపోతుంది ఇరాన్ అని చెప్పేస్తున్నాడు. కనుక ఇప్పుడు ఆయన ఒక ఎమోషన్ తో ఒక గేమ్ ఆడుకుంటుంది ఎవరు, ఇజ్రాయెల్ అనేది. కనుక వాళ్ళు చెప్పినట్టుగా ఈయన ఒక ఊగిపోతా ఉన్నాడు. కనుక జరిగేది ఇప్పుడు ఏంటి అంటే దానికి కారణం చూపించాడు. 3 షిప్పులు, కమర్షియల్ షిప్పులను నేను ఇక్కడ వైపు కాల్పుల విరమణ జరుగుతూ ఉంటే షిప్లను కాలుస్తావా. కనుక అమెరికాకు ట్రిగ్గర్ పాయింట్ ఏంది అంటే హర్ముజ్ జలసంధి. హర్ముజ్ జలసంధి మొత్తం 14 పాయింట్స్ ఏవైతే వాళ్ళు కాల్పుల విరమణలో మనము 14 విషయాల పైన వాళ్ళు చర్చలు చేస్తున్నారో 14లో 5వ అంశం ఏదైతుందో అది చాలా కీలకం. 5వ అంశం ఏమని ఉంటుంది అంటే హర్ముజ్ లో పడవల రవాణా అనేది, షిప్పుల రవాణా అనేది సాఫీగా కొనసాగేటట్టుగా ఇరాన్ చూస్తుంది అని ఒక వాక్యం రాసింది. అంటే అర్థం ఏంటంటే ఇరాన్కే అధికారం ఇస్తూ కానీ షిప్పులు కంటిన్యూగా వెళ్ళగాలి, అవి ఇంటర్నేషనల్ వాటర్ కనుక ఎటువంటి అడ్డంకి ఉండకూడదు అనేది దాని యొక్క ఉద్దేశం. ఇరాన్ ఏమంటుంది, మా అనుమతి లేకుండా ఏ షిప్ కదలడానికి వీల్లేదు. అంటే ఇరాన్ ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నది అంటే చర్చలు ఏవి జరిగినా సరే హార్మూజ్ జలసంధి పైన మా అధికారం ఉంటుంది అని, మా కంట్రోల్లో ఉంటుంది అనేది అది చెప్తుంది. మీరన్న పాయింట్ ప్రకారం ఈ హర్మూజ్ స్ట్రీట్ ఏదైతే ఉందో ఇది సముద్ర మార్గం, ఇది అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఓషన్, ఇది సముద్ర మార్గం. దీనిపైన ఎవరి పర్మిషన్స్ అవసరం లేదు, ఎవరి నౌకలకైనా భద్రతను కల్పించే బాధ్యత అమెరికాదని చెప్పేసి అమెరికా చేస్తోంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ హర్మూజ్ జలసంధి ఇరాన్తో పాటు ఓమన్ మధ్యలో ఉంది. సో దీంట్లో చూసుకుంటే కనుక అంటే కొంత పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర తీరం అంతా ఇరాన్ ఆక్రమిస్తే కనుక దక్షిణ తీరం మొత్తం కూడా ఓమన్ ఆక్రమించింది. బట్ ఈ 2 అంశాలని ఎట్లా చూడాలి, ఎందుకు ఇరాన్ తమకే కావాలన్నటువంటి పట్టుదలతో ఉంది, ఎందుకు ఇందులో ఓమన్ చర్చ రావట్లేదు, ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? అంటే అమెరికా ఏమంటుంది అంటే అయ్యా మీకు ఈ సముద్రం తీరంలో ఏ దేశం ఉంటుందో ఆ దేశానికి కొన్ని కిలోమీటర్ల వరకు ఆ దేశం యొక్క రైట్ ఉంటుంది. కనుక అది వదిలేస్తే ఒమాన్కు దగ్గరగా ఉండే వాటర్ లో వెళ్ళనివ్వండి, మీరు ఆపకండి, అది నీకు హక్కు కూడా లేదు, అది ఇంటర్నేషనల్ వాటర్ అవుతుంది. ఒకవేళ అబ్జెక్షన్ చేస్తే ఒమాన్ చేయాలి. ఏనప్పుడు అక్కడ వెళ్ళే షిప్పుల పైన నీకు ఎటువంటి రైట్ లేదు అనేది అమెరికా యొక్క వాదన. ఇరాన్ ఏమంటుందంటే ఈ యుద్ధంలో నేర్చుకున్న పెద్ద ఆయుధము ఇరాన్ తెచ్చిపెట్టుకున్నది ఏంటంటే హర్ముజ్ జలసంధి. హర్ముజ్ జలసంధిని నియంత్రించడం వల్ల ప్రపంచం ఊగిపోయింది. 20% ఆయిల్, చమురు రవాణా జరిగేది అక్కడ నుంచి. కనుక ప్రపంచం యొక్క గొంతు లాంటిది హర్ముజ్ జలసంధి, దాన్ని పిసికేస్తుంది. 3 షిప్పులను కొట్టంగానే అమెరికాకు కోపం వచ్చింది. మరి నీకు అధికారం లేదు, దీన్ని నువ్వు ఎట్లా చెలాయిస్తావు అని చెప్పేసి మళ్ళా యుద్ధానికి దిగింది అమెరికా. ఇక్కడే వస్తున్నటువంటి ఇదంతా ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ అంటాం. ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే హర్ముజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటాం దీన్ని. దానిపైన ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. అందుకే ఏమంటుంది అంటే అణు ఆయుధాలు అయినా వదులుకుంటాం. అణు ఆయుధాలు ఎక్కడున్నాయి, తన దగ్గర ఇంకా లేవు, తయారే కానివ్వలేదు. దాడులు ఆల్రెడీ చేసింది, ఇజ్రాయెల్ కూడా దాడులు చేసింది. ఇప్పుడు కొత్త ఆయుధం ఏంటి అంటే అణ్వాయుధాల కన్నా పెద్ద ఆయుధము హర్ముజ్ జలసంధి. అందుకే ఇప్పుడు కొట్టడం ప్రారంభించింది. మీరు అన్నట్టుగా మన ఇండియన్ సీ ఫేరర్స్ అంటాం, వాళ్ళు యాక్చువల్ గా అంటే ఇంకొక షిప్ లో సైప్రస్ అనుకుంటాను, ఆ కంట్రీ యొక్క షిప్ లో ప్రయాణం చేస్తున్న భారతీయులు. యాక్చువల్ గా అది భారతీయుల షిప్ కాదు, మన ఇండియన్ షిప్ కాదు. దానికి ఉన్న జెండా కూడా సైప్రస్, మనది కాదు. మన వాళ్ళు చాలా దేశాల షిప్పులను నడిపించే వాళ్ళు మన వాళ్ళే ఉంటారు. చాలా దేశాల్లో ప్రయాణం చేసే వాళ్ళు కూడా మన వాళ్ళు ఉంటారు. కనుక మనము తొందరపడి ఇండియన్ షిప్ ను కొట్టేశారు ఇరాన్ అని కొన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి అటు ఇటు. కాదు, అది ఇండియన్ షిప్ ను కొట్టింది సైప్రస్ షిప్ ను కొట్టింది. అందులో ఇండియన్స్ కూడా ఉన్నారు, 3 తప్పించారు, ఒక్కరు మాత్రమే ఇంకా దొరకలేదు అది. కనుక అది కొంత మన వాళ్ళు ఆందోళన చెందినప్పటికీ కూడా జరిగింది మాత్రం ఇండియా పైన దాడిగా మనం చూడాల్సినటువంటి పని లేదు. కానీ అమెరికా
అమెరికా ఒక 2000 క్షిపణులతో దాడి చేస్తామని చెప్పేసి ఇప్పటికీ హెచ్చరించింది. ఈవెన్ సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. అమెరికన్ యుఎస్ ఆర్మీ పేరుతోటి ట్విట్టర్లో జెట్ ఫ్లైట్స్ మొత్తం రెడీగా ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ ఏమాత్రం చర్యలు దిగినా కానీ పేల్చేయడానికి సిద్ధంగా ఉన్నాం 2000 క్షిపణులతోటి. సో ఇది నిన్న రాత్రి జరిగినటువంటిది మనకు ఒక ట్రైలర్ లాగా కనిపిస్తోంది. ఏదైతే దాదాపు 300-400 ప్రాంతాల మీద జరిగినటువంటి దాడులు. అండ్ ద పాయింట్ ఏంటంటే ఎందుకు అమెరికాకు ఇరాన్ ఒక సవాల్గా మిగిలిపోతోంది అన్న దాని వెనక కొంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తే ఇరాన్ దగ్గర 2000 కిలోమీటర్ల పరిధితోటి 3000కు పైగా బ్యాలిస్టిక్ క్షిపణులు ఉండేవి. సో ఇవన్నీ కూడా పర్వతాల కింద అంతర్భాగంలో ఉన్నాయి. ఏ క్షణమైనా వాటిని రివీల్ చేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. అందుకే అమెరికాకు ఒక సవాల్గా మారిపోయింది ఇరాన్ అన్నది ఒక అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి చర్చ. దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉండొచ్చు? నిజమండి, మీరు చెప్పేది నిజము. ఎందుకంటే ఇరానే కాదు, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఈ సమస్యలు అమెరికాకు వచ్చినాయి. గతంలో ఒక అనుభవం ఉంది. ఈ దేశాలకు ఉన్న గొప్ప బలం ఏంటి అంటే టెరైన్ ఈజ్ దేర్ ఎనర్జీ అని. అంటే వాళ్ళ భూభాగమే వాళ్ళకు బలం. ఎక్కడ కూడా మనకు ప్లెయిన్ ల్యాండ్స్ ఉండవు. కొండలు, కోనలు, ఎత్తులు, పల్లాలు ఇవి ఉంటాయి. ఈ కొండల మధ్య లోయల్లో వీటిల్లో వీళ్ళ ఆయుధాలన్నీ దాచిపెట్టారు. ఈవెన్ అణ్వాయుధం తయారీ కూడా వీళ్ళను పరిశోధించడానికి చాలా కష్టమైంది. భూగర్భంలో ఉంటుంది. కొండల లోపలగా లోయల లోపలికి వెళ్ళి భూగర్భంలో ఉంటుంది. అందుకే ఈ దేశాలకు అమెరికా ఎంటరే కాదు, కాలు మోపదు. ఆఫ్ఘనిస్తాన్ లో మోపి చేతి కాల్చుకున్నది అమెరికా. కనుక ఆఫ్ఘనిస్తాన్ లో ఎందుకు తన పట్టు సాధించలేకపోయింది? 10 ఏళ్ళు 20 ఏళ్ళు తన చేతిలో పెట్టుకొని ఆయుధాలన్నీ అలా వదిలేసి, అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ వరకు ఇవే మన కొండలు వరుసలను కొండల యొక్క వరుస ఇది. కనుక అక్కడ వాళ్ళ బలం అంతా ఉంది. వాళ్ళ మిసైల్స్ అన్ని కూడా ఈ లోయల్లో, కొండల్లో, తవ్వకాల్లో, భూమి లోతుల్లో దాచిపెట్టారు. ఇంతగా దాడులు చేసినా ఇంకా వాళ్ళ దగ్గర మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, సో వాటిని ధ్వంసం చేయడం అంత ఈజీ కాదు కదా. అంత ఈజీ కాదు. వీళ్ళు అక్కడికి కాలు కూడా మోపలేరు. ఎంత ఉంది అనేది మనకి ఇంకా తెలియదు. బలహీన పడ్డది, నో డౌట్. కమ్యూనికేషన్స్ దెబ్బతిన్నాయి, వాళ్ళ షిప్పులు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ కంప్లీట్ గా అవుట్ అయిపోయింది. అయినా సరే నా దగ్గర అమ్మ ఉంది అని అది సినిమాలో డైలాగ్ ఉంది. అలా వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. ఇప్పటికీ చైనా సప్లై చేసే డ్రోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత కమ్యూనికేషన్స్ ఇప్పటికి కూడా చైనా వాళ్ళకి ఇస్తూ ఉంది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, అమెరికా ఎక్కడి నుంచి అటాక్స్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారం ఇరాన్ కు ఉంది. అందుకే ఇరాన్ ఎక్కడ తగ్గకపోవడానికి కూడా అదే కారణం మనకు కనిపిస్తున్నటువంటి విషయం. ఇప్పటికీ 140 ప్లేసెస్ లో కీలకమైన స్థానాల్లో అమెరికా దాడులు చేసింది. మిలిటరీ స్థావరాల పైన దాడి చేసింది. పోర్టుల పైన, ముఖ్యంగా చాలా పెద్ద పోర్టులు, బందర్ అబ్బాస్ లాంటి పోర్టులు కూడా దాడి చేయగలిగింది. షాబహార్ ను, కోనారక్, సిరిక్ లాంటి పెద్ద పెద్ద వీటన్నిటిని దాడి చేసింది. షాబహార్ లో మనకు తెలుసు, మనకు అక్కడ స్థావరం ఉంది, మన షిప్ ఇది ఉన్నాయి, అదాని ఇవి ఉన్నాయి, పోర్టులు ఉన్నాయి, అక్కడ పెద్ద పెద్ద పోర్టులు ఉన్నాయి. దానిపైన దాడి జరిగింది అని చెప్పేసి వార్తలు వచ్చినా కూడా అమెరికా చెప్పింది, మేము ఎక్కడ కూడా సివిలియన్స్ వీటిపైన దాడి చేయలేదు, ఓన్లీ డిఫెన్స్ వాటిపైన చేశాం. ముఖ్యంగా చాబహార్ లో డిఫెన్స్ పైన మాత్రమే చేశాం. అంటే ఈ షిప్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి అన్ని సివిలియన్ ప్రాంతాలు కనుక అక్కడ దాడులు జరగలేదని కూడా తెలిసింది. మనకి ఇప్పటికీ ఏమీ నష్టం జరగలేదు. ఒక కమ్యూనికేషన్స్ సిస్టమ్ మీద కొద్దిగా డ్యామేజ్ అయింది అని చెప్పింది. కానీ ఎయిర్ డిఫెన్స్ అయితే కంప్లీట్ గా మటాష్ అయిపోయింది. ఇరాన్ లో ఇంకేమీ లేవు. రాడార్ సిస్టమ్, కమ్యూనికేషన్స్ పూర్తిగా విధ్వంసం చేయగలిగింది అమెరికా. ఇది నిన్న లేటెస్ట్ గా జరిగినటువంటి దాడులు. అట్లాగే ఇరాన్ ఏం తక్కువ తిన్నదా అంటే గల్ఫ్ స్టేట్స్ పైన అటాక్ చేస్తుంది. ముఖ్యంగా అమెరికన్ స్థావరాలు ఇక్కడ బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ ఎయిర్ స్పేస్ పైన దాడి చేసింది. కువైట్ కొంత ఇంటర్సెప్ట్ చేసింది మిసైల్స్, ఇరాన్ మిసైల్స్ చేయగలిగింది. కనుక ఇంత ఇరాన్ ఇప్పటికి కూడా ఊరుకోలేదు. అమెరికా స్థావరాలు ఈ కంట్రీస్ లో, బహ్రెయిన్ లో, కువైట్ లో భారీగానే చేయగలిగింది ఇరాన్. చాలా నష్టం కూడా చేయగలిగింది. ఇవన్నిట్లో మనకు కనబడ్డది నిన్న జరిగిన దాంట్లో ఏంటి అంటే, ఒక విషయం మనం క్లియర్ గా అర్థం కావాలి. హర్ముజ్ జలసంధిని ఆపేశాం మేము అని ఇరాన్ చెప్తుంది. హర్ముజ్ జలసంధి ఇప్పటికి కూడా ఆగలేదు. అన్ని షిప్పులు యథావిధిగా కంప్లీట్ గా ఇంటర్నేషనల్ వాటర్స్ లో వెళ్లే ఏర్పాట్లు మేము చేశాం.
800 కమర్షియల్ వెజల్స్ ను మేము ఇప్పటికే ఇక్కడ తమ తమ రూట్స్ లో వెళ్ళడానికి మేము ఏర్పాట్లు చేశామని చెప్పేసి అమెరికా చెప్తుంది. చెప్తుంది. అవును. ఇప్పటి వరకు మనకు అఫీషియల్ గా తెలిసింది 5-6 వెజల్స్ కన్నా నిన్న ఒక రోజులో ఎక్కువ రాలేదు, బయటికి రాలేదు అని మనకు అందుతున్నటువంటి సో సమాచారం. నిన్న జరిగిన దాడి ఒక ట్రైలర్ లాగా ఇరాన్ చూపిస్తోందా ప్రపంచానికి? ఇంకొకటి వచ్చినా 100 వచ్చినా పేల్చి పడేస్తామని చెప్పి ఒక సంకేతం ఇచ్చిందా? ఎగ్జాక్ట్ గా అంటే ఈ యొక్క ప్రకటనతోటే షిప్లు కదలవు అసలు. షిప్ ఎప్పుడు కూడా రిస్క్ ఎందుకు తీసుకుంటాను? కోట్ల రూపాయలు, 1000 కోట్ల విలువ చేసే ఒక్కొక్క షిప్ అన్లెస్ అది పూర్తిగా భద్రత ఉంది అంటేనే అక్కడ నుంచి కదులుతుంది, లేకపోతే కదలదు. సో దాంతో మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే మాకు ఇక్కడ బలం ఉంది, ఇక్కడ ఒక షిప్ నడవదు అనేది అది ప్రూవ్ చేయగలిగింది. అమెరికా మేము భరోసా ఇస్తున్నామని అమెరికా చెప్తుంది. ఇది ఫైనల్ గా సార్ ఇది చాలా తీవ్రతరంగా పోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఖమేనీ అంత్యక్రియల టైంలో కిల్ ట్రంప్ అని చెప్పడం, ఇదే సమయంలో నెతన్యాహు టార్గెట్ చేశారు, అధ్యక్షుడిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని, నేను హిట్ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్లో నేనే ఉన్నా అని చెప్పేసి ఏకంగా ట్రంపే చెప్పడం. సో ఈ ప్రకటనల తర్వాత జరుగుతున్నటువంటి ఈ దాడులు, హర్మూజ్ 9 అంటే అణుబాంబులు వదులుకుంటా, అవసరమైతే హర్మూజ్ను వదులుకోము, ఆత్మాభిమానంతో ఫైట్ చేస్తున్నారు. మా తండ్రిని చంపిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో మేము వాళ్ళని వదిలిపెట్టామంటున్నారు. సో ఖచ్చితంగా అధ్యక్షుడిని టార్గెట్ చేస్తున్నారు, హర్మూజ్ని కాపాడుకుంటాం. సో ప్రపంచం, ఆసియా దేశాలు పూర్తిగా ఇబ్బందుల్లోకి పడేటువంటి అవకాశం కనిపిస్తోంది కదా? అవునండి. మీరు యుద్ధ సమయంలో ఎప్పుడైనా కూడా ఇద్దరు మాట్లాడేది అబద్ధమే ఉంటది. ఎప్పుడు 100% అబద్ధాలు మాట్లాడుతుంటారు వీళ్ళు. ఎవ్వరు మాట్లాడేది మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు. మన అంచనాలు మనకు ఉండాలి, మన ఆలోచన మనకు ఉండాలి. ప్రాక్టికల్ గా అక్కడ ఏం జరుగుతుందో అని ఇది అదర్ సోర్స్ అంటారు, థర్డ్ సోర్స్ నుంచి వచ్చే సమాచారమే మనకు కరెక్ట్ గా. 28 ఫిబ్రవరి ఖమేనీ హత్యతోటి యుద్ధం ప్రారంభమైన యుద్ధము ఒక రోజు ఆగి 3 రోజులు ముందుకు నడుస్తుంది. అట్లా ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి. నాకు తెలిసి ఈ ఎఫెక్ట్ తర్వాత ఇది కంటిన్యూషన్ ఉండేలా కనిపిస్తుంది సార్. ఇక గ్యాప్ ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. గ్యాప్ ఉండే ఛాన్స్ లేదు. చర్చలకు ఆస్కారం ఇప్పట్లో కనిపించడం లేదు. దాని ఇంపాక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉండబోతుంది. గతంలో చివరిగా ఒక డౌట్ సార్ నాకు. సో మనకు ఆప్షన్ ఏంటి సార్? రష్యా నేను ఆప్షన్ చమురుకు మనకి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందా? నో, మనకు ఏమిటంటే ఈ యుద్ధ కాలంలో ఈ జరిగిన 30-40 రోజుల్లో మనం చాలా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసేసుకున్నాం. మీరు గుర్తించాల్సింది ఏంటంటే యుద్ధ సమయంలో యుఏఈ ఏం చేసిందంటే ఈ ఒపెక్ కంట్రీస్ అనేటువంటి బంధం నుంచి బయటికి వచ్చింది. ఈ బయటికి ఎందుకు వచ్చింది అంటే మన కోసమే వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఒపెక్ కంట్రీస్ యొక్క ఒత్తిడి కారణంగా బయటికి అమెరికా ఇప్పుడు మనకు కమిట్ అయిపోయింది. మనకు పెద్ద ఎత్తున ఇప్పుడు ఆయిల్ ఎక్కడి నుంచి తెస్తున్నామంటే యుఏఈ నుంచి తెచ్చుకున్నాం. హర్మూజ్ జలసంధితో సంబంధం లేకుండా మనం యుఏఈ నుంచి ఆల్టర్నేటివ్ తెచ్చుకుంటున్నాం. అలాగే అమెరికా నుంచి కూడా గ్యాస్ తెచ్చుకుంటున్నాము అండ్ చమురు కూడా తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు ఎప్పుడైతే ఈ తర్వాత రష్యా నుంచి మళ్ళా కంటిన్యూ అవుతుంది మనకు. కనుక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉన్నాయి. ధరలు పెరగొచ్చు కానీ ఆయిల్ సప్లై ఆగదు అని మాత్రం సత్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. సో ప్రస్తుతానికి భారత్కు మాత్రం పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు. ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది తప్ప భారత్లో ఇంధన కొరత వచ్చేటువంటి అవకాశం మాత్రం పెద్దగా ఏమీ కనిపించట్లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే. బట్ ఈ యుద్ధం మాత్రం చాలా పేదవాడిపైన, మధ్యతరగతి వాళ్ళపైన, మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధం ఆసియా దేశాలపైన పూర్తిగా కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏదైనా పొదుపే మార్గం అనేది మాత్రం గుర్తించాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.